హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన 'కళ్యాణి ప్రియదర్శిని' నటించిన 'కొత్త లోక' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమాలో కథ చూసుకుంటే మన సినిమాలో హీరోయిన్ అయితే ఇప్పుడే బెంగుళూరుకి వెళ్లి సెటిల్ అవుతుంది. నువ్వైతే అక్కడ క్యాఫేలో అయితే నైట్ షిఫ్ట్‌గా వర్క్ అయితే చేస్తా ఉంటుంది. మన హీరోయిన్ ఎక్కడ ఉంటుందో దాని ఎదురుగా ఉండే ఇంట్లో నుంచి కిటికీ తెరిచి చూస్తే అక్కడ మన హీరో తన ఫ్రెండ్‌తో అయితే ఉంటాడు. ఇద్దరైతే బ్యాచిలర్స్‌గా అయితే ఉంటారు. సో, ఒకానొక సందర్భంలో మన హీరో అయితే హీరోయిన్‌ని చూసి ఆమెని ఇష్టపడడం అయితే ప్రారంభిస్తాడు. ఎంత ఆ పిల్లని ఇష్టమైతున్నా గాని, ఆ పిల్ల చేసే పనులు గాని, ఆ పిల్ల ఇంటికొచ్చే డైలీ పార్సెల్స్ కానీ, డెలివరీ అని ఏదో ఒక అనుమానం అయితే మన హీరోకైతే వస్తానే ఉంటుంది. ఎంత పార్సెల్‌తో వచ్చినా గాని ఒక అమ్మాయికి డైలీ అదేం పార్సెల్స్ వస్తాయి? ఆ అమ్మాయి దాంట్లో ఏం చేస్తుందనే ఒక క్యూరియాసిటీ అయితే మన హీరోకి పెరుగుతానే ఉంటుంది రోజు రోజుకి. సో, తను ఏం జేస్తుందని మన హీరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తర్వాత ఏం జరిగిందనేదే మొత్తం ఈ సినిమా కథ. ఈ సినిమా వచ్చేసి 'వేఫర్' ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఈ మూవీ. ఈ సినిమా స్టార్ట్ అయ్యి కొద్దిసేపు తర్వాత అయితే మనకు కనపడిస్తుంది. ఈ సినిమా అయితే సూపర్ హీరో జోనర్‌లో అయితే ఉంటాదని. సో, కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి టోటల్ షిఫ్ట్ అయితే మారిపోతుంది సినిమా. ఇంకొక వేరే కొత్త కాన్సెప్ట్‌లోకైతే వెళ్ళిపోతుంది. ఆ ట్విస్ట్ అయితే నాకు భలే నచ్చింది. సినిమాలో మొత్తంగా చూసుకుంటే మీకు 4, 5 క్యారెక్టర్సే ఉంటాయి. అందులో ప్రత్యేకంగా నిలబడిపోయే క్యారెక్టర్ అయితే కళ్యాణి ప్రియదర్శిని క్యారెక్టర్. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ గాని, ఆమె పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ రాసిన రైటింగ్ గాని చాలా సూపర్‌గా ఉంటుంది. కళ్యాణి కెరియర్‌లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అనుకుంటా. ఎందుకంటే అంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్‌ని. తన కెరియర్‌లో ఎన్నో క్యారెక్టర్స్ చేయని ఇక ముందర చేస్తా ఉంటుంది. అయితే తన కెరియర్‌లో ఈ క్యారెక్టర్, ఈ రోల్ అయితే నిలిచిపోతుంది. తనకొక పెద్ద పేరైతే తెస్తుందని నేనైతే అనుకుంటా. ఎందుకంటే అంతలా పర్ఫార్మెన్స్ అయితే పుల్ ఆఫ్ చేసేది ఈ క్యారెక్టర్‌లో. అంతే గాక కొన్ని ప్లేసెస్‌లో అయితే కామ్ అండ్ కంపోజ్‌గా ఉంటుంది. అదే కొన్ని ప్లేసెస్ యాక్షన్ గాని, వైలెంట్‌గా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, ఆ వేరియేషన్ గాని భలే చూపించింది. అంతే కాక సెకండ్ రోల్ చూసుకుంటే 'నస్లిన్' క్యారెక్టర్ కూడా చాలా బాగానే రాశారు. ఆయన క్యారెక్టర్ చేస్తున్నంత వరకు నాకైతే 'బాసిల్ జోసెఫే' గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ అంటే 'బాసిల్ జోసెఫ్' చాలా సునాయాసంగా చేస్తాడు. ఆయన చాలా చేశాడు కాబట్టి ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నాకైతే ఆయననే గుర్తొచ్చాడు. అంతేగాక 'నస్లిన్' కూడా చాలా బాగానే పర్ఫార్మ్ అయితే చేశాడు. సెకండ్ హాఫ్‌లో కొన్ని ప్లేసెస్‌లో అయితే ఆయన మైకంతో పడిపోతా ఉంటాడు. ఆ సీన్ అయితే థియేటర్ అంతా నవ్వుతోనే నిండిపోతుంది. అంత బాగుంటుంది ఆ సీన్స్ అయితే. అంతేగాక ఆ క్యారెక్టర్ కూడా బాగానే రాసాడు కాబట్టి బాగానే పర్ఫార్మ్ చేశాడు అనుకుంటా 'నస్లిన్.' ఇంటర్వల్ అయిన తర్వాత కొద్దిసేపటికి దాదాపు 20-25 మినిట్స్ అయితే 'నస్లిన్' అతని ఫ్రెండ్ అయితే ఆ సీన్స్ భలే ఇంప్రూవ్‌మెంట్ చేశారు. ఎందుకంటే ఫన్ అయితే అల్లా జనరేట్ అవుతుంది. టోటల్ ఒక బ్లాక్ కామెడీ లాగా ఆ సీన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనము 'జైలర్‌లో' చూసినట్టు 'నెల్సన్' ఎలా తీశాడు బ్లాక్ కామెడీని ఆ ప్యాటర్న్‌లో అయితే ఉంటుంది. థియేటర్ మొత్తం నవ్వులతోని నిండి ఉన్నింది. అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా చాలా సూపర్‌గానే రాశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక విలన్ క్యారెక్టర్ వచ్చేసి టైట్‌గాను, స్ట్రాంగ్‌గాను ఉంటుందో ఆటోమేటిక్ మెయిన్ లీడ్ క్యారెక్టర్‌కైతే ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత పవర్‌ఫుల్ అయిన విలన్‌ని హీరో ఎలా ఓడిస్తాడు? ఎలా అయితే దాన్ని గెలుస్తాడనే ఒక తపన అయితే ఉంటుంది కదా! భలే ఉంటది. అదే విధంగానే ఈ సినిమాలో చాలా సూపర్‌గా అయితే డిజైన్ చేశారు ఆ సీన్స్ అయితే. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు నీట్‌గానే చేశారనిపించింది నాకైతే. సినిమా టెక్నికల్‌గాను చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. భలే పిక్చరైజ్ చేశారు ఆ సీన్స్ గాని. అదే విధంగా స్టార్టింగ్‌లో అయితే ఫస్ట్ టైమ్ అయితే మన నెస్లిన్ వచ్చేసి ప్రియదర్శిని అయితే మీట్ అయ్యే టైం ఆ ఒక యాక్సిడెంట్ టైప్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ గూడా భలే డిజైన్ జేశారు. అంతే కాక 'జేక్స్ బజార్' మ్యూజిక్ అయితే ప్రతి సీన్‌ని ఎలివేట్ చేస్తా ఉన్నింది. ఆ మాదిరి అయితే మ్యూజిక్‌నైతే అందించాడు. స్పెషల్‌గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో అయితే ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెజెంట్ సీన్‌కి రావడానికి ట్రాన్స్‌ఫార్మ్ అయితే అనేసి తీసుకుంటుంది ప్రియదర్శిని. ఆ సీన్‌కైతే మ్యూజిక్ అయితే భలే కొట్టాడు. ఆ సీన్ గూడా భలే ఎలివేట్ అయింది. మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమాలో. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉన్నింది. కొన్ని కొన్ని డార్క్ ప్లేసెస్‌లో గూడా బాగానే పిక్చరైజ్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో రెడ్, బ్లాక్ కలర్‌నయితే ఎక్కువగా వాడారు కాబట్టి సో, దాన్ని గూడా బాగా మనకి కనబడింది. సినిమా వచ్చేసి ఎక్కడ డల్ అయితే ఉండదు. బాగా రిచ్‌గానే కనబడుతుంది మనకైతే. ఈ సినిమాలో గూడా కొన్ని విషయాలు నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అదేంటంటే ఈ సినిమాని వీళ్ళు బాగానే స్టార్ట్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేస్తారు. క్యారెక్టర్ వాళ్ళ వచ్చేసి రీజన్ వల్ల చెప్తారు కానీ, దాని తర్వాత దాదాపు 20-25 మినిట్స్ అయితే చాలా ల్యాగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే కథ రన్నే గాదు అక్కడే ఉంటారు. అదే విధంగానే సెకండ్ హాఫ్‌లో గూడా నేను చెప్పాను గదా! ఇంటర్వల్ అయిన తర్వాత 20, 25 మినిట్స్‌లో నస్లిన్ అతని ఫ్రెండ్ అయితే బాగానే
ఫిల్ ఆఫ్ చేస్తారు కానీ, ఆ తర్వాత మళ్ళా కొంచెంసేపయితే లాగ్‌గానే అనిపించింది. ఎందుకంటే స్టోరీ మూవ్ అవ్వడమే లేదు. అక్కడే ఉండింది. ఇదొక రీజన్. ఇంకో రీజన్ చూసుకుంటే ఈ సినిమాలో ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ట్విస్ట్ గాని, సస్పెన్స్ గాని ముందరే ఆడియన్స్‌కి రివీల్ చేస్తారు. ఆ ఒక ఇంపాక్ట్‌తో రివీల్ చేసేటప్పుడు మనకైతే ఒక గూస్ బంప్స్ లెవెల్ అయితే వస్తుంది కదా! ఆ ఎలివేషన్ వస్తుంది కదా! అలాగా వీళ్ళు రివీల్ చేయాలి. జస్ట్ సాధారణంగా నార్మల్‌గానే ముందే ఆడియన్స్ చెప్పేసరికి ఆ రీజన్ తెలిసేటప్పుడు మనకైతే అంత ఇంపాక్ట్ అయితే రాలేదనిపించింది నాకైతే. సో, అంతే కాకుండా ఇక్కడైతే ఆటోలో అయితే వెతుకుతా ఉంటారు. అమ్మాయిలు కనబడడం లేదని. దానికి కూడా సంబంధించిన కావాల్సిన డీటెయిల్స్ అయితే ఎక్కడ వీళ్ళు సరిగ్గానే చూపియలేదు. ఎంతవరకు ఆ సీన్‌నొచ్చేసి ఎలివేషన్‌గా వాడుకుందాం అనుకున్నారే గానీ, దాన్ని ఒక ఎందు గురించి అనేది ఆ ఒక సీన్‌నయితే ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒకవేళ ఏమైనా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుందని చెప్పడం లేదు. అంతేకాకుండా మెయిన్ పెద్దగా నాకనిపించిందేంటంటే, ఈ సినిమాలో క్యామియోస్ అయితే చాలా దండిగానే ఉంది. ప్రతి ఒక్కరు క్యామియోస్ ఇచ్చారు పర్వాలేదు మంచిదే కానీ, దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కావాలి కదా! ఏదో రావాలా, పోవాలా అయితే ఊకనే దానికి ఏ ఒక్క రీజన్ లేకపోతే వేస్టే కదా! సో, క్యామియోస్ ఉంది గానీ, దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేయలేదనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే మీరొక ఫ్యాంటసీ, యాక్షన్, సూపర్ హీరో మూవీ చూడాలంటే ఖచ్చితంగా సినిమానైతే ట్రై చేయండి. ఒక డీసెంట్ వాచే. ముఖ్యంగా మూవీ టీమ్ అయితే ఒక డిఫరెంట్ స్టోరీని, డిఫరెంట్ సెటప్‌తో అయితే చెప్పడానికైతే ట్రై చేశారు. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. కొంచెం వీళ్ళు స్క్రీన్ ప్లే వైస్ అక్కడక్కడ ట్రై చేసింటే ఇంకా సూపర్‌గా ఉంటుందని నేనైతే అనుకుంటా గానీ, ఖచ్చితంగా ట్రై చేయండి. థియేటర్‌లో బాగా చూడండి. ఎందుకంటే టెక్నికల్ క్వాలిటీ కోసమైనా మీరు చూడండి. సినిమా బాగానే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది అనుకుంటా. ఫ్యామిలీతో వెళ్ళండి. దీంట్లో ఎటువంటి సెక్సువల్ అడల్ట్ కంటెంట్ అయితే లేదు గానీ, కొంచెం రక్తపాతం లాంటి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి అంతే గాని, ఇవాల్టికిది నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.